హాయ్! నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్ స్పెషల్. చాలామంది విద్యార్థులు చాలామంది చదువుతూ ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. అయితే విద్యార్థులకి వాళ్ళు చదువుతున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ జేయడం ఎలా అన్న దానిపై తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు, సొసైటీ పాత్ర ఏంటన్న దానిలో మనతో పాటు మాట్లాడడానికి ఎడ్యుకేషన్ డిజైనర్ కమ్ ఆథర్ ఎన్‌బీవీ సుబ్బారావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వివరణ తీసుకుందాం. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. చాలా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలి పిల్లలకి. చేయాలి. సో పేరెంట్స్ ప్రెషరా? లేకపోతే చుట్టూ ఉన్న సొసైటీ ప్రెషర్ అనేది తెలీదు గానీ పుట్టినప్పుడే పిల్లలకి ఇంజినీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి. ఇట్లా రకరకాల ప్రెషర్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. పేరెంట్స్ ప్రెషర్‌తో వెళ్తూ ఉంటారు. కానీ నిజంగా పిల్లలకి వాళ్ళు చదువుతున్న దానిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే జాబ్ కెరియర్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి పేరెంట్స్ రోల్ ఏంటి? టీచర్స్ రోల్ ఏంటి? సొసైటీ యెస్. రోల్ ఏంటి? యెస్. ఏం చెప్తారు? సో, ఇది చాలా ప్రతి పేరెంట్ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి ఇది. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తే అంటే పిల్లల కాంటెక్స్ట్ కాసేపు పక్కన పెడితే పేరెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళని అడుగుదాము. సో, వాళ్ళ కొలీగ్స్ ఉంటారు. లేదా వాళ్ళే అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు ఆ రోజు. వాళ్ళు ఎన్ని గంటలైనా కానివ్వండి, చివరి వరకు కూడా ఉత్సాహంతో ఉంటారు. కొంతమంది ఇంకా ప్రతి సెకండు కూడా ఇరిటేట్ అవుతూనే ఉంటారు. హ్మ్. రైట్? అవును. లేదా కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి పిల్లల్లో వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చుండొచ్చు. చిన్నప్పటి నుంచి చదువుండొచ్చు. మంచి జాబ్స్ వచ్చుండొచ్చు. కానీ ఇప్పుడు చాలా అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లమ్ ఏమిటి? అనేటువంటిది చూస్తేనండి, అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఇప్పుడు ఈ రోజున సొసైటీ మనం చూస్తే, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్‌లో తీసుకోండి. ఓ 10 మంది ప్రామినెంట్ పర్సన్స్ మనం చెప్పాలి. సక్సెస్‌ఫుల్ పర్సన్ చెప్పాలి అంటే వీళ్ళంతా ఒకే రంగం నుంచి ఉంటారా? హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్స్ నుంచి ఉంటారు కదా! ఉంటారు. సో, వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు కదా! దాని అర్థం ఏమిటి? సొసైటీలో ప్రతి రంగానికి ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకంటే నిన్నటి వరకు ఇంజినీరింగ్‌కి సంబంధించి ఆ కెరియరు మినిమమ్ గ్యారంటీ అనేటట్టు ఉండేది. మినిమమ్ గ్యారంటీ కాదు. చాలా గ్యారంటీడ్ అనేటట్టుగా ఉండేది. అంటే ఎక్కువ మందిని ఆ రంగం తీసుకుంది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. క్యాటర్ చేస్తుంది కాబట్టి. రైట్? కానీ కొన్ని కొన్ని రంగాల్లో ఏమవుతుందంటే ఆ ఇంటేక్ సోర్స్ తక్కువుంటుంది. ఇది డిఫరెన్స్. రెండోది ఏమిటంటే అండి, ఎవరినైనా గైడ్ చేయాలనుకున్నప్పుడు మోర్ పర్టిక్యులర్‌లీ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పారామీటర్స్‌లో మీరు చూడాలి అంటే, ఇక్కడ 3 ఇంపార్టెంట్ విషయాలుంటాయండి. ఎవ్వరైనా సరే లైఫ్‌లో అన్వయించుకోవచ్చు. దాంట్లో ఏమిటంటే, మనం ఎలా చేస్తాము? ఏం చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాము? చేసేటప్పుడు మోటివేషన్ ఇచ్చేటువంటిది ఏమిటి? అనేటువంటి 3 ప్రధానమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. దాంట్లోనే మొదటిదేమిటంటే, ఎలా చేస్తామనేటువంటిది మన పర్సనాలిటీ టైప్‌ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. అదేంటో క్లియర్‌గా చెప్తా మీకు. హ్మ్. రైట్. సో, రెండోది ఏమి చేస్తే ఎంజాయ్ చేస్తామన్న దాన్ని ఇంట్రెస్ట్ ఏరియా అంటాం. మన ఇంట్రెస్ట్ ఎక్కడుంది? మూడవది మనం చేసేటప్పుడు మోటివేషన్ ఇచ్చేటువంటి పారామీటర్స్ ఏమిటి? రైట్. సో, ఇది మోటివేటర్స్ 3. సో, ఈ మూడింటిని మనం గమనించినప్పుడండి, ఇవి అందరూ అర్థం చేసుకోవాల్సింది పుట్టుకతో ఫిక్స్‌డ్‌గా ఉండవు. మనకంటూ కొంత నేచర్ ఉంటుంది. సో, ఆ నేచర్ అవసరానికి తగ్గట్టుగా మార్చవలసినటువంటి అవసరం మన మీద ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా! క్లాస్‌లో 40 మంది ఉండేటప్పుడు, ఆ 40 మందికి ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరం అనేటువంటిది ఇంపార్టెన్స్‌ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అదే మన బాధ్యత. ఇప్పుడే అన్నారు కదా! సొసైటీ పాత్ర ఏంటి అనేది. ఆ సొసైటీ గాని, పేరెంట్స్ పాత్ర గాని అక్కడే ఉంటుంది. ఉదాహరణకు మొదటిది చెప్తాను. ఓకే. ఒక వ్యక్తి ఎలా చేస్తారు అని తెలుసుకోవాలని అనుకునేటప్పుడు మొదటి దాన్ని పర్సనాలిటీ టైప్ అంటాం. సో, దీంట్లో చాలా రకరకాల రెనౌండ్ సైకాలజిస్టులు చెప్పినటువంటి పద్ధతులున్నాయి. అందులో ఒకటి మేయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ అని అంటారు. చాలా అద్భుతంగా ఉంటుందనమాటండి. ఇందులో ఇవి 4 వైరుధ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది మైండ్ మనసులో. సెట్స్. మైండ్ సెట్స్ ఉంటాయి. హ్మ్. అందులో మొదటిది ఏమిటంటే అండి ఎక్స్‌ట్రావర్షన్. రెండోది ఇంట్రావర్షన్. రైట్. సో, వీడేంటంటే మనం ఏం చేస్తామంటే ఇంట్రావర్ట్ అంటే వాడు అంతర్ముఖంగా ఉంటాడు. పెద్దగా చెప్పడు అని.
సో, ఎక్స్‌ట్రావర్షన్ అంటే బహిర్ముఖంగా ఉండటం. అంటే వెంటనే ఓపెన్‌గా చెప్పడం అనేటువంటిది. రైట్? అవును. సో, ఇది మనం చిన్నప్పుడు తెలియకుండా ఏం చేస్తామంటే ఒక ముద్ర వేస్తాం. వీడు ఇంట్రోవర్ట్. వీడు మాట్లాడడు. రైట్? వీడు ఎక్స్‌ట్రావర్ట్. వీడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనకేమిటంటే సమాజంలో అవసరాన్ని బట్టి ఆ క్వాలిటీ మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావర్ట్ ఎవడు అంటే ఇంక అసలు ఏమి మాట్లాడనటువంటి వాడు, కదిలించినా మాట్లాడనటువంటి వాడు, ప్రత్యేకించి ఒక్కడే ఒంటరిగా గడిపేటువంటి వాడు. కానీ పిల్లలు, ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఒకతను బాగా అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. స్పాంటేనియస్‌గా స్పందిస్తూ ఉంటాడు. ఎక్కువ మందితో కలవటానికి అవకాశం ఉంటుందని అనుకుందాం. రెండో వాడికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. నలుగురు, ఐదుగురు. వాళ్ళందరితో బానే ఉంటాడు. వాళ్ళందరితో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అవును. అవును. సో, అప్పుడు మనం వాటిని తప్పు పట్టగలమా? సో, ఈ అబ్బాయి నేచర్ ప్రకారం ఏమిటంటే, తెలిసిన వాళ్ళతోనో లేదా తక్కువ మందితోనో కలుస్తాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఎక్కువ మందితో కలుస్తాడు. రైట్? సో, ఇప్పుడు ఈ తక్కువ మందితో కలిసేటువంటి వాడు రీసెర్చ్ ఓరియెంటెడో రైట్? సో, లేదా డేటా అనాలిసిస్ వైపో పూర్తిగా వాడేమిటంటే అతనితో పాటు అతను ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి కొన్ని జాబ్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితులు, అటువంటి పనులుంటాయి. అందులో విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఇప్పుడు అదే మొదటి వాడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎక్స్‌ట్రావర్షన్ ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడామనుకోండి. అతనేమిటంటే 10 మందితో కలిసి ఉంటాడు ఎక్కువ. సోషలైజేషన్ అవసరం. అందరితో పంచుకుంటాడు. కొత్త వాళ్ళని కలుస్తాడు. ఈ మార్కెటింగ్ టీమ్‌లో కానివ్వండి, లీడర్‌షిప్ టీమ్‌లో కానివ్వండి, అలాంటి వాటిల్లో ఇలాంటి అవకాశాలు ఎక్కువుంటాయి. అతను ఎక్కువగా దాన్ని ఆనందించడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. మొదటి వాడిని పట్టుకొచ్చి రెండో దాంట్లో పెట్టామనుకోండి, వీడితో 10 మందితో మాట్లాడితేనే చిరాగ్గానే ఉంటాడు. అది అయిన వెంటనే వాడికి ఎనర్జీ పోతుంది. రైట్? సో, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరు చెప్పేటువంటిది ఏమంటే ముద్ర వేస్తారు. ముద్ర కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీచర్‌లో ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్స్‌ట్రావర్ట్స్ ఉంటారా? ఉండరా? ఉంటారు. డెఫినెట్‌గా ఉంటారు సార్. కదండీ! ఉంటారు. కానీ ఆ టీచర్ ఏమిటి? ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి టీచర్స్‌తో ఎక్కువగా కలవకపోవచ్చు. కానీ అక్కడ ఆయన క్లాస్‌కి వెళ్ళి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి సందర్భంలో, పిల్లల్ని అర్థం చేసుకునేటువంటి సందర్భంలో ఆయన ఉపయోగిస్తున్నాడు. ఈ బ్యాలెన్స్ అవసరమే కదా! రైట్? అది ముందుగా ఐడెంటిఫై సో, చేయాలి. అంటే ఈ వైరుధ్యాలు ఉంటాయన్నమాట అండి. హ్మ్. సో, అందుకని ఇప్పుడు మనకి వీడు దేనితో అవసరం అంటే దేనితో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు? దేని దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ పొందుతున్నాడు ఈ రెండింటిలో. ఇదొకటి. రెండోదేమిటంటే అండి సెన్సింగ్ అండ్ ఇంట్యూషన్ అంటారు. ఇక్కడ 4 ఉంటాయన్నమాట. సెన్సింగ్ అండ్ ఇంట్యూషన్. సెన్సింగ్ అండ్ ఇంట్యూషన్ ఏమిటంటే కొంతమంది గ్రహిస్తారు. కొంతమంది దానికున్న పాజిబిలిటీస్‌ని అబ్జర్వ్ చేస్తారు. అంటే అక్కడున్నటువంటి లాజికల్‌గా అక్కడున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాత్రం అర్థం చేసుకుంటారు. రెండో వాళ్ళేంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడనుకోండి. బిజినెస్ పర్సన్ ఉండేటప్పుడు అతను ఏం చేస్తాడు? ఇక్కడ ఒక ఐడియా ఉంది. సో, ఈ ఐడియాని ఎక్కువ మందికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి? వాళ్ళకున్నటువంటి నీడ్ ఏమిటి? దీని ద్వారా మనం ఎంత సంపాదించగలము? ఎక్కువ మందికి క్యాటర్ చేయడానికి ఏం చేయాలి? అటువంటి ఆలోచన ధోరణికి ఆయన ఆలోచన పెరుగుతూ ఉంటుంది. హ్మ్. దాన్ని మనం ఇంట్యూషన్ అంటాం. రైట్? ఇప్పుడు ఈ సెన్సింగ్ అండ్ ఇంట్యూషన్ అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. అంటే సెన్సింగ్ బాగా డామినేట్ చేస్తుంది అనుకుందాం. హ్మ్. అతను ఎక్కడి వరకు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించటం, గ్రహించడం వరకే ఉంటాడు. ఇతనేం చేస్తాడు? దీన్ని అప్లై చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తాడు. సో, ఇప్పుడు ఇంట్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎక్కడుండాలి? రైట్? సెన్సింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎక్కడుండాలి? అవసరమైతే మార్చుకోవడానికి ఏం చేయాలి? ఇది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ ఏమిటంటే థింకింగ్ అండ్ ఫీలింగ్. థింకింగ్ ఏమిటంటే ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం ఆలోచన చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిఫెన్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఉన్నాయనుకోండి. ఈ రెండింటిలో మనం ఏమిటంటే థింకింగ్ అనేటువంటిది బాగా డామినేట్ చేస్తుంది. రూల్ ప్రకారం ఇలా ఉండాలంతే. హ్మ్. అదే ఫీలింగ్‌కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ వ్యక్తుల యొక్క వారి యొక్క అభిప్రాయాలను కానివ్వండి, వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని కానివ్వండి పరిగణలోకి తీసుకుంటాం. రైట్? సో, ఆ ఫీలింగ్ అప్పుడేం జరుగుతుంది అంటే ఓకే. ఈ రూల్ ఇలా ఉన్నా సరే అక్కడ ఎమోషన్స్ ప్రాధాన్యత ఇచ్చి దీన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ చేస్తాం. సో, ఇది ఫీలింగ్‌కి సంబంధించినటువంటి ఫీలింగ్ డామినేట్ చేస్తూ ఉందంటే కొంతమంది మన వ్యక్తులు చూస్తే మన చుట్టుపక్కల అర్థమవుతూ ఉంటుంది కదండీ! రైట్? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్‌లో గాని, లేదు అన్నట్లయితే డిఫెన్స్‌లో గాని
ఈ ఫీలింగ్ డామినేట్ చేసేటువంటిది ఉందనుకోండి. అటువంటి గుణం ఉందనుకోండి. అక్కడ ఏమవుతుంది? కొంచెం కష్టం అవుతుంది. ఇబ్బంది అవుతుంది. రైట్. అలాగే ఒక టీచర్ ఉన్నాడు. అంటే ఇది మిక్స్‌డ్ అని చెప్పడం నా ఉద్దేశ్యం అన్నమాట అండి. ఏది ఫిక్స్‌డ్ కాదిది. దీన్ని మనం అవసరమైన మేరకు ఉపయోగించగలగాలి. వీటిని అర్థం చేసుకొని. కాకపోతే కోర్‌గా మనకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ మనం చూపిస్తామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీచరు ఎమోషన్ డామినేట్ చేస్తుంది పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. లేదా ఎగ్జామినేషన్ హాల్‌లో అతనికి ఎమోషన్ డామినేట్ చేస్తుంది. పిల్లవాడు పాపం ఆడు ఇబ్బంది పడుతున్నాడు. వాడు రాయలేకపోతున్నాడు అని చేశాడనుకోండి. అదేమవుతుంది? మొత్తానికి నాశనం అవుతుంది కదా! రైట్. సో, ఇప్పుడు అదే టీచర్ దగ్గరికి ఈ పిల్లవాడు ఎగ్జామ్ తర్వాతో లేకపోతే నేర్చుకునేటువంటి సందర్భంలో వచ్చి అతను మాట్లాడడం మొదలుపెట్టాడు అనుకుందాం. అతనితో షేర్ చేసుకుంటున్నాడు అనుకోండి. అక్కడ ఏముండాలి మనకి? అతని ఎమోషన్స్ అర్థం చేసుకునేటువంటి ఎంపతి ఉండాలి. రైట్. సో, ఇది చూసారా? అంటే ఆ రోల్‌కి సంబంధించి ఏ టైంలో ఏది అవసరం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ప్రవర్తించాలి? నెక్స్ట్ నాలుగవది ఏమిటంటే అండి జడ్జింగ్ అండ్ పర్సీవింగ్ అంటారు. రైట్. సో, దాన్ని జడ్జ్ చేయటం అనేటువంటిది ఒక ఉద్దేశం. లాస్ట్‌ది ఏమిటంటే పర్సీవింగ్ అంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఫ్లెక్సిబుల్‌గా మారటం. ఇప్పుడు జడ్జింగ్ అంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో రూల్ ప్రకారం జడ్జింగ్ అంటే ఏమిటంటే ఇక్కడ ఏదైతే రూల్ మనం అనుకున్నామో దాని ప్రకారం మోర్ ఆర్గనైజ్డ్‌గా ఉండటం. కొంతమంది మనం చూస్తే వాళ్ళు ఏమిటంటే ఈ టైంకి ఈ టైం ఇది చేయాల్సింది. ఈ టైంకి ఇది వాళ్ళు మొత్తం మోర్ ఆర్గనైజ్డ్‌గా ఉంటారు. ఇప్పుడు పర్సీవింగ్ ఏమిటంటే అక్కడ డిపెండెన్సీని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్‌గా మారటం. ఓకే. ఇది అయినా పర్వాలేదులే అనేటువంటిది. రైట్. సో, ఈ విధమైనటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ అనేటువంటివి ప్రతి వ్యక్తికి ఉంటాయి. సో, ప్రతి వ్యక్తికి ఉండేటప్పుడు ఆ పర్సనాలిటీ ట్రైట్స్‌ని బేస్ చేసుకొని అతను తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ మారుతుంది. తీసుకునే ఇన్ఫర్మేషన్‌ని బట్టి అతని ఆలోచన ధోరణి మారుతుంది. అనేటువంటిది ఫస్ట్ ప్రాథమికమైనటువంటి పాయింట్ అనమాట అండి పర్సనాలిటీ టైప్‌లో. సో, అందుకే మీరన్నట్టుగా ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఎనర్జీ మీరు ఇందాక చెప్పాను చూసారా? సో, ఎనర్జీకి సంబంధించినటువంటిది. తర్వాత అతను ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకుంటున్నాడు? సెన్సింగ్ చేస్తున్నాడా? ఇంట్యూషన్ చేస్తున్నాడా? ఇక మూడవది వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్ ఎట్లాగుంది? థింకింగా? ఫీలింగా? సో, ఫైనల్‌గా వచ్చేటప్పటికి మనం ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉన్నాము. చూసారు ఈ 4 కీలకమైనటువంటి పాయింట్స్ పర్సనాలిటీ ట్రైట్స్‌ని డిజైన్ చేస్తాయి. సో, ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఒక్కో దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి దీనికి పెర్ముటేషన్ కాంబినేషన్ వేస్తే మొత్తం టోటల్‌గా 16 టైప్స్ వస్తాయన్నమాట అండి. సో, ఒక్కొక్క టైప్‌కి ఏ రంగంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటిది డీటెయిల్‌గా మనకి తెలుస్తుంది. అది పర్టిక్యులర్ ఏజ్ అని ఉంటుంది సార్. ఇందులో ఖచ్చితంగా అంటే పేరెంట్స్ చాలా రకాల సినిమాలు కూడా వచ్చాయి సుబ్బారావు గారు. దీన్ని బేస్ చేసుకొని పేరు 'తారే జమీన్ పర్' అని అలాంటి సినిమాలు కూడా వచ్చాయి. సో, పేరెంట్స్, టీచర్స్ యొక్క రోల్ అనే దాని గురించి చాలా డీటెయిల్‌గా చెప్పారు. ఇంకా ఏం చెప్తారు? అంటే ఇక్కడ యెస్. కరెక్ట్‌గా మీరన్నట్టుగా ఏమిటంటే ఇది ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఫిక్స్‌డ్ కాదు. పేరెంట్స్, టీచర్స్ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ ప్రకారం నేను ఇందాక చెప్పాను చూసారా వైరుధ్యాలు అన్నాం. అవును. సో, ఈ వైరుధ్యాలు బ్యాలెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. నేను అందుకే చాలా ఎగ్జాంపుల్ చెప్పా. ఒక టీచర్ ఆ సందర్భంలో ఎలా ఉండాలి? ఈ సందర్భంలో ఎలా ఉండాలి? ఒక ఎప్పుడు డిఫెన్స్ ఎమోషనల్‌గా ఆఫీసర్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పడం ఉద్దేశం అదే. అందుకే మనకి పిల్లలకి ఏమిటంటే మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్ననండి అది. అందుకే మనం ఏం చేయాలంటే 6th, 7th దగ్గర నుంచి పిల్లవాడిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 7th, 8th, 9th, 10th ఈ 4 ఇయర్స్ ఉంది చూసారా? ఈ టైంలో వీటిలో ఉన్న చేంజెస్‌ని మనం గమనించగలిగినట్లయితే వాళ్ళలో ఆ చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి కెరియర్ టెస్ట్ ఉంటుందన్నమాట అండి. సో, దానికి సంబంధించి మనం కెరియర్ ల్యాబ్ అని మనం ఇటు పిల్లలకి పేరెంట్స్‌కి రెండవది స్కూల్స్‌కి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎన్ఈపీ ప్రకారం కూడా ఇది కంపల్సరీ అన్నమాట అండి. కెరియర్ ల్యాబ్ కంపల్సరీ పెట్టాలి స్కూల్‌లో అనేటువంటిది ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రతి సిబిఎస్ఈ స్కూల్‌లో ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది చెబుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది 7థ్‌లో ఒకసారి టెస్ట్ తీసుకున్నారు మీరు. ఈ కెరియర్ టెస్ట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ 8థ్‌లో తీసుకున్నాం. 9th, 10థ్‌లో తీసుకుని 4 సంవత్సరాలు తీసుకున్న తర్వాత మనకి వాటిలో ఉండేటువంటి చేంజెస్ అర్థమవుతాయి. మీరు ఇప్పుడే అన్నారు కదా! ఆ పరిస్థితుల ప్రభావం వల్ల కొంత అభిప్రాయాలు మారతాయి పిల్లలకి. ఈరోజు ఒకటి ఇంట్రెస్ట్ అని చెప్తారు. రేపొద్దుట ఇంకోటి ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఇవేమవుతుందంటే ఇది బేసికల్‌గా వాళ్ళ మైండ్‌ని రీడ్ చేసి చెప్పేటువంటి టెస్ట్ అనమాట అండి. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఒక 50, 60 మినిట్స్ టెస్ట్ ఉంటుందన్నమాట అండి. సో, అది పర్సనాలిటీ టైప్‌ని వాళ్ళు ఎటువంటి టైప్ మనకి ఇదవుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు చిన్నప్పుడు ఎవరితో కలవరు. కొంత టైం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తోనే తిరుగుతా ఉంటారు.
అప్పుడు దానికి అర్థం ఏమిటంటారు? అక్కడ ప్రభావం చూపింది. సో, అతను మారాడు. అతనికి ఎక్స్‌ట్రావర్షన్ పెరిగింది ఇంట్రావర్షన్ నుంచి. రైట్? సో, ఆ విధంగా 10థ్‌కొచ్చేటప్పటికి లేదా 11థ్‌కొచ్చేటప్పటికి, 12థ్‌కొచ్చేటప్పటికి అతని పర్సనాలిటీ టైప్ ఏ విధంగా, ఏ వైపు మొగ్గు చూపుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో, దాన్ని డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ కోవలో ఏమిటంటే నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఏరియా. సో, ఇంట్రెస్ట్ ఏరియాలో హోల్ అండ్ ఇండికేటర్స్ అని ఉంటాయన్నమాట అండి. ఒక 6 ఇండికేటర్స్ ఉంటాయి. RIASEC అంటారు దీన్ని. సో, ఈ ఇండికేటర్స్ ఏం చెప్తాయంటే, ఈ ఇండికేటర్స్ మనం చెక్ చేసినప్పుడు, ఈ ఇండికేటర్స్‌లో టాప్ 3 ఇండికేటర్స్‌ని బేస్ చేసుకొని, వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో, ఇంట్రెస్ట్ చూపడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు రేపొద్దుట ఎఫర్ట్ పెట్టగలుగుతారు. ఎఫర్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఫలితం వస్తుంది. ఫలితం రావటం వల్ల ఏమవుతుంది? మరలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మల్టిప్లై అవుతుంది. చూసారా సైకిల్ అది? సో, దానివల్ల ఏమిటంటే కరెక్ట్‌గా మీరిందాక ఫస్ట్ క్వెషన్ మనం మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి జాబ్‌లో ఏ రోజుకి ఆ రోజు ఉత్సాహంగా ఎందుకుంటాడు? 8 అవర్స్ అయినా ఎందుకు ఉత్సాహంగా ఉంటాడు? రైట్? సో, నేను పర్సనల్‌గా క్లాసెస్ చెప్పేటువంటి టైంలో ఏ క్లాస్ అయ్యేటప్పటికండి జనరల్‌గా టీచర్స్‌కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే గొప్పగా టీచర్స్ టీచ్ చేసేటప్పుడు ఏ క్లాస్ అయ్యేటప్పటికి, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ పూర్తయ్యేటప్పటికి ఎనర్జీ పెరుగుతుంది. హ్మ్. అంటే ఓ 30, 40 మందితో మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళ యొక్క ఆలోచనలతో పంచుకుంటాము. వాళ్ళ ఆలోచనలో వచ్చేటువంటి మార్పుని గమనిస్తాము. ఆ ఇంట్రెస్టు ఆ మొఖాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ మనం చూసేటప్పటికి ఏమవుతుందంటే, ఆ 2 అవర్స్ అయ్యేటప్పటికి లేదా 3 అవర్స్ క్లాస్ ఉంటే 3 అవర్స్ అయ్యేటప్పటికి మన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప టీచరు అనేటువంటి దానికి ఎవరైనా సరే వే ఆఫ్ టీచింగ్ స్కిల్స్ కూడా వైటల్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో ఖచ్చితంగా. ఖచ్చితంగానండి. సో, దాంట్లో ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిన 6 పారామీటర్స్‌లో ఆర్ అంటే రియలిస్టిక్ అనమాట అండి. ఓకే. సో, ఐ అంటే ఇన్వెస్టిగేటివ్, ఏ అంటే ఆర్టిస్టిక్, ఎస్ అంటే సోషల్, ఈ అంటే ఎంటర్‌ప్రైజింగ్, సి అంటే కన్వెన్షనల్. ఈ 6 కొంచెం టైం సరిపోదు కాబట్టి డీటెయిల్డ్‌గా వెళ్తే ఏమవుతుందంటే, సో, ఎంటర్‌ప్రైజింగ్ ఉందనుకోండి, ఎక్కువ మందితో కలవటానికి, సో, బిజినెస్ యాస్పెక్ట్‌లో అతను ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాడు. రైట్? ఇన్వెస్టిగేటివ్ ఉందనుకోండి, రీసెర్చ్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. డేటా అనాలిసిస్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. అతను ఎక్కువ కలవకపోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఉంది. సో, అతను అక్కడ ఎక్స్‌ట్రావర్షన్ ఉందనుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ ఎక్కడ బెటర్‌గా ఉంటుంది హ్మ్. అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. సో, అట్లాగే ఈ 6 ఏదైతే చెప్పానో RIASEC వీటిలో టాప్ 3 ఏదైతే ఉంటాయో, ఆ టాప్ 3ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి గైడ్ చేసినప్పుడు వాళ్ళు చేసేటువంటి పెర్ఫార్మన్స్ వేరే ఉంటుంది. సో, మనం చూస్తే ఎవరినైనా చూస్తే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు పొలిటీషియన్‌ని తీసుకోండి. వాళ్ళకసలు ఒక పిచ్ ఉంటుంది. అవర్స్ టుగెదర్ చేయటానికి. సో, మరి అది చేయటానికి ఏమిటి? అక్కడ థర్డ్ ఫ్యాక్టర్ వస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏమిటంటే మోటివేటర్. నేను ముందు 3 చెప్పా. పర్సనాలిటీ టైపు, ఇంట్రెస్ట్, మోటివేటర్. ఒక పొలిటీషియన్‌కి పేరు సంపాదించుకోవటం మోటివేటర్ అయి ఉండొచ్చు. హ్మ్. ఇంకో పొలిటీషియన్‌కి డబ్బు సంపాదించుకోవటం మోటివేటర్ అయి ఉండొచ్చు. రైట్? సో, ఇంకొక పొలిటీషియన్‌కి ఏమిటంటే ఆ చుట్టూ అందరితో ఆ హోదాను అనుభవించడం మోటివేటర్ అయి ఉండొచ్చు. ఇంకొక పొలిటీషియన్‌కి మోటివేటర్ ఏమై ఉండొచ్చు అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఒక 2-2.5 లక్షల మంది జనాభా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళలో ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. నేను చేతనైనంత సహాయం చేయడానికి అవకాశం ఉందనేటువంటిది ఒక మోటివేటర్. తక్కువ మంది ఉండొచ్చు. బట్ అదొక మోటివేటర్ అవుతుంది. అంతే గదండీ! సో, కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ పాయింట్ మోటివేటర్. ఓకే. సో, అలాగే కొంతమంది టీచర్సే చూస్తే, లేదా జర్నలిస్ట్‌ని చూస్తే, ఆ ప్రెజెంటేషన్ ఏ రోజుకి ఆ రోజు ఆ కొత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వటం కానివ్వండి. కొంతమందికి మోటివేటర్ ఏమిటంటే, ఈ వార్త ఎంతో మందిని కదిలిస్తుంది. ఎంతో మందిలో ఆలోచన రేకెత్తిస్తుంది. చూసారా? అంటే ప్రతిదానికి డైమెన్షన్స్ ఎలా మారిపోతున్నాయో. హ్మ్. సో, ఎప్పుడు డైమెన్షన్స్ నేను ఇందాక చెప్పిన పొలిటీషియన్ డైమెన్షన్‌లో లాస్ట్ మోటివేటర్ అయిందనుకోండి, ప్రజలకు సేవ చేయటం అనేటువంటిది. అక్కడ ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్? సో, మొదటిదయిందనుకోండి అక్కడున్నటువంటి పరిస్థితి వేరే మారుతూ ఉంటుందనమాట అండి. సో, కాబట్టి ఏ వ్యక్తికైనా సరే మనం చూసినప్పుడు అతని పర్సనాలిటీ టైపు, ఇంట్రెస్టు, మోటివేటర్సు. ఈ మూడింటిని మనం మార్చగలిగినప్పుడు ఈ మూడింటిని మార్చగలిగినప్పుడు కాదు. ఈ మూడింటిని అంచనా వేయగలిగినప్పుడు ర రైట్ వేలో వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టూడెంటే తీసుకోండి. ఒక స్టూడెంటు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ తీసుకున్నాడనుకోండి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కొచ్చేటప్పటికి స్టెబిలిటీ కావచ్చండి. ఫిక్స్‌డ్ వర్క్ కానివ్వ
కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానివ్వండి. ఒకటి మోటివేటర్ అయితే, ఇంకొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి స్టార్టప్స్‌లో మోటివేషన్ రావచ్చు. కొత్తవి కనిపెట్టడంలో మోటివేషన్ కావచ్చు. ఒక చోట నుంచి ఇంకో చోటకి మారటంలో మోటివేషన్ కావచ్చు. లేదా సాలరీలో మోటివేషన్ ఉండొచ్చు. అవును. చూసారా? డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో, ఇవి ఆ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఇవి దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. మరి దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా టెస్ట్‌లు రైట్? టెస్టెడ్ వన్స్ అన్నమాట అండి ఇవన్నీ కూడా. సో, వీటిని ఉపయోగించటం వల్ల చిన్నప్పుడు పిల్లలకి అంటే 6థ్, 7థ్‌లో ఉన్నటువంటి పిల్లలకి ఉపయోగించటం వల్ల కొంత మేరకు మనం అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది. అక్కడ తీసుకురావాల్సినటువంటి మార్పుడికి అంచనా ఉంటుంది. సో, దానితో పాటుగా ఏమిటంటే మీకు ఇంట్రెస్ట్ పేరెంట్‌గా మీకొక ఇంట్రెస్ట్ ఉంది. పిల్లవాడికి ఇంకొక ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. వాడి ఎబిలిటీస్ ఇప్పుడు మనకు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి? రుద్దటం కాదు కదా! ఇంట్రెస్ట్ ఏరియాని మార్చటం. అక్కడ పర్సనాలిటీ టైప్‌లో ఆ డిగ్రీ ఆఫ్ పర్సనాలిటీ టైప్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా చేంజ్ తీసుకురావటం. హ్మ్. అది చేయగలిగినప్పుడు ఇది అవుతుంది. సో, అది చెయ్యకుండా ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది ఎదురవుతుంది. సో, రకరకాల మనం చూస్తూ ఉంటాం. రకరకాల డిఫరెంట్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం. రైట్ సార్. సో, ఈ విధంగానండి ఇవి ఈ కెరియర్ టెస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరెంట్ పిల్లలకి ఇప్పించడం వల్ల ఏమవుతుంది అంటే చాలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక హెచ్చరిక ఏమిటంటే వచ్చినటువంటి టెస్ట్ నేను ఇప్పటి వరకు చెప్పిన గత 20 నిమిషాల నుంచి నేను చెప్పినటువంటి ప్రతి మాటలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇది అంచనా వేయటం దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా మనం హెల్ప్ చేయటం మొదలుపెడితే వాళ్ళు చేసేటువంటి ఫలితం వేరేగా ఉంటుంది. సో, దాంట్లో మార్పు తీసుకురావటానికి మాత్రమే అంతే తప్ప ఈ టెస్టులు తీసుకొని పిల్లల మీద ముద్ర వేయటానికి కాదు. నేను అందుకే 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఈ 5 సంవత్సరాల్లో 3 లేదా 4 సార్లు మనం చూసినప్పుడు మీకే అర్థమవుతుంది వాటిలో ఉండేటువంటి మార్పులు. సో, 10థ్ లేదా 11థ్‌కొచ్చేటప్పటికి ఫిక్స్‌డ్‌గా యెస్ దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు కాబట్టి దానికి అలైన్ అయ్యేటట్టుగా అతన్ని గైడ్ చేయగలిగితే అక్కడున్నటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్‌ని మోటివేటర్స్ కింద అతనికి మార్చగలిగినట్లయితే, అతను అప్పుడు చేసేటువంటి ప్రయాణం వేరేగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు. సో, ఇటు పక్క పర్సనాలిటీ టైప్‌లో ఆ రైట్ పాజిటివ్ పర్సనాలిటీ టైప్ తీసుకురాగలుగుతాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏరియాకి తగ్గట్టుగా మనం అతను రోజువారీ చేసేటువంటి పనిని మనం లింక్ చేయగలిగాము. సో, దాని ద్వారా రైట్ మోటివేషన్ పొలిటీషియన్ డబ్బులు సంపాదించడం కాకుండా ప్రజలకు సేవ చేయడం అనేటువంటి విధంగా సో ఆ రైట్ మోటివేషన్ అనేటువంటిది ఇవి అన్నీ కూడా కలగలిచినప్పుడు రైట్ వేలో కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రయాణం డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించి ఇటు స్కూల్స్ కానివ్వండి స్కూల్స్ కూడా కంపల్సరీ ఉంది కాబట్టి మన వాళ్ళే మన టీమే వాళ్ళకి ఏమిటంటే స్కూల్కి వెళ్ళి కెరియర్ ల్యాబ్ని సెట్ చేసి వస్తారు. ఓకే. రైట్. సో, లేదా ఇండివిడ్యువల్ పేరెంట్స్‌కి సంబంధించి వాళ్ళు ఆ పిల్లలకి సంబంధించి ఆ టెస్ట్‌ని తీసుకొని ఒకసారి అంచనా వేసి ఈ 4 ఇయర్స్, 4, 5 ఇయర్స్ మీరన్నట్టుగా వాళ్ళివ్వాల్సినటువంటి సహకారం ఏంటి అనేటువంటిది అక్కడ రైట్ వేలో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ముఖ్యంగా స్టూడెంట్స్‌కి చాలామందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సొసైటీ పాత్ర ఏ విధంగా ఉంది? ఎలాంటి యాస్పెక్ట్స్ ఉంటాయి? ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? వాటిని ఎలా సాల్వ్ చేయాలనే విషయంలో ఎన్‌బీవీ సుబ్బారావు గారు చాలా చక్కగా కూడా వివరించారు. సో, ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్ స్పెషల్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.